నవ్విన వాళ్ళు చాలా మంది, నమ్మినది మాత్రం ఒక అమ్మే. ఒక చిన్న అమ్మాయి, ఆమె పేరు సిరి. చాలా తెలివైనది, కానీ చాలా సిగ్గుపడేది. స్కూల్లో ఒక రోజు టీచర్ ఇలా అడిగింది, ఎవరు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు? అందరూ చేతులెత్తారు. సిరి మాత్రం తల వంచింది. ఎందుకంటే ఆమె పాత యూనిఫామ్, చిన్నగా చిరిగిన బూట్లు మరియు చేతికి ఉన్న 2 పాత గాజులు. కొంతమంది పిల్లలు సిరిని చూసి నవ్వుకున్నారు. ఆ రాత్రి సిరి తన ఇంటికి వెళ్లి అమ్మను అడిగింది, అమ్మ, మనం ఎందుకు ఇలాగే ఉన్నాం? అమ్మ మెల్లగా తన చేతుల్లో ఉన్న 2 గాజులు తీసి చూపించింది. ఇవి నా పెళ్లి గాజులు. నువ్వు చదువుకోవడానికి ఫీజు కోసం నేను మిగతావన్నీ అమ్మేశాను. ఆ మాట విన్న సిరి ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. మరుసటి రోజు స్కూల్లో మళ్ళీ అవకాశం వచ్చింది. ఎవరు మాట్లాడుతారు? ఈసారి సిరి చేతిని పైకెత్తింది. స్టేజ్ మీదకి వెళ్లి ఇలా చెప్పింది, నా దగ్గర కొత్త డ్రెస్ లేకపోవచ్చు, కానీ నా అమ్మ కళలున్నాయి. నన్ను నవ్విన వాళ్ళు గుర్తుంచుకోండి. ఒకరోజు నా మాటలు మీకు ప్రేరణ అవుతాయి. స్కూల్ హాల్ మొత్తం నిశ్శబ్దం. సంవత్సరాలు గడిచాయి. అదే స్కూల్ కి ఒకరోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ గెస్ట్ గా వచ్చింది. ఆమె చేతికి మెరిసే గాజులు, కానీ కళ్ళల్లో అదే ధైర్యం. ఆమె పేరు సిరి. పేదరికం అనేది నీ స్థితి కావచ్చు, కానీ నీ గమ్యం కాదు. మనల్ని చూసి వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అని ఇప్పుడే ఆగిపోతే ఎప్పటికీ గెలచలేం, జీవితంలో ఏం సాధించలేము.